మెదక్ జిల్లా కలెక్టర్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి ఆదేశాల మేరకు 19-11-2024న మెదక్ బస్టాండ్, వెంకటాపూర్, గుట్టకిందిపల్లిలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా అధికారులు, డిపిఆర్ఓ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ కళాయాత్ర రథం ప్రారంభించడం జరిగింది. సారథి కళాకారులచే పాటలు పాడించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సిద్ధులు, టీం లీడర్ ఎల్లయ్య, కృష్ణ, దేవదాస్, శేఖర్, రామారావు, ఎల్లయ్య, విజయలక్ష్మి, మాధవి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో 1,62,00,000 సార్లు మహిళలందరూ కూడా ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని వారి సౌకర్యం పొందగలిగినారు. దాని ద్వారా ప్రభుత్వం సుమారుగా 53 కోట్ల 84 లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా గృహజ్యోతి కార్యక్రమం ద్వారా 200 సుమారుగా 1,20,000 మంది కూడా ప్రభుత్వం అందించింది. సో వాళ్ళందరికీ 31 కోట్లు 31 కోట్ల సబ్సిడీగా వాళ్ళందరికీ అందించడం జరిగింది. రైతు భరోసా ద్వారా 2,63,000 రైతులకు సుమారుగా 194 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతు భరోసా పథకం వాళ్ళందరికీ 5,000 రూపాయలు యాసంగికి వాళ్ళందరికీ అందించడం జరిగింది. అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షల వరకు తీసుకున్నట్లయితే 87,000 మందికి సుమారు 604 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ ప్రభుత్వం అందించడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు. అదేవిధంగా పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించడానికి వాళ్ళందరికీ కూడా ఫ్రీ యూనిఫామ్, అదేవిధంగా ఉపాధ్యాయుల పదోన్నతి వాళ్ళ బదిలీలో అన్ని కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా 562 స్కూళ్లకు 20. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.